హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి మనం నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్స్ చెప్తున్నా. ఓకే, సో ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ క్లాస్ ఒకటి అప్లోడ్ అయింది. సో చూడండి. సో ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ ఇవనేవి చాలా ఇంపార్టెంట్. సో మీకు డివిజిబిలిటీ రూల్స్ వస్తేనే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సో మీరు డివిజిబిలిటీ రూల్స్ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ మ్యాథ్స్లో పెన్ పేపర్ లేకుండా చాలా క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న మ్యాథ్స్ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నేర్చుకోబోయే మ్యాథ్స్ ఒక ఎత్తు. సో వీలున్నంత వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ప్రతి వీడియో ఫాలో అవ్వండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో మనం ఫస్ట్ ఈ డివిజిబిలిటీ రూల్స్లో ఫస్ట్ 2, 4, 8, 16 తీసుకుందాం. ఓకే, సో ఎందుకంటే ఈ నాలుగిటిది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని మనం 2తో డివైడ్ అవుతుందా లేదా చూడాలంటే ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ 0 అయిన ఉండాలి, లేదా లాస్ట్ డిజిట్ 2తోని డివైడ్ అయినా ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 521 తీసుకుందాం. ఓకే, సో ఈ 521 2తో డివైడ్ అయిద్దా లేదా చెక్ చేయాలంటే లాస్ట్ డిజిట్ ఉన్నది కదా 1, ఈ 1 అనేది 0 అన్న కావాలి. అంటే ఆ ప్లేస్లో ఆ 1 ప్లేస్లో 0 అని ఉండాలి, లేదా 2తో డివైడ్ అయ్యేదని ఉండాలి. ఇప్పుడు 521 అనేది లాస్ట్ డిజిట్ 0 లేదు, 2తో డివైడ్ అయ్యేది లేదు, కాబట్టి 521 అనేది 2తోని ఎగ్జాక్ట్గా డివైడ్ కాదన్నట్టు. ఓకే, సో అదే మనం 520 తీసుకున్నాం అనుకోండి. సో 520 తీసుకుంటే లాస్ట్ డిజిట్ 0 ఉంది, సో ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతుంది అన్నట్టు. లేదా 524 తీసుకున్నాం అనుకోండి. సో లాస్ట్ డిజిట్ 2తో డివైడ్ అవుతుంది కాబట్టి సో ఈ టోటల్ ఆ నెంబర్ మొత్తం 524 మొత్తం 2తో డివైడ్ అవుతున్నట్టు. ఓకే, సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు వీటి గురించి అర్థమవుతుంది. నెక్స్ట్ 4, ఏదైనా నెంబర్ మనకు 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు చూసినాం కదా, సేమ్ అదే నెంబర్. ఇప్పుడు 524 తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు 524 అనేది మనకి 4తో డివైడ్ అవుతుందా లేదా అని తెలవాలంటే సింపుల్గా మనం 24ని 4తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది అనుకోండి, ఆ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అవుతున్నట్టు. ఓకే, సో 524 డివైడ్ అవుతుంది కదా, 4 6 24. సో ఇది 4తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు 523 తీసుకుందాం. ఓకే, సో 523 అనేది 2, 3 4తో డివైడ్ కావట్లేదు, లాస్ట్ 2 డిజిట్స్ అంటే అది 4తో డివైడ్ కాదన్నట్టు. ఓకే, సో ఇంతే సింపుల్. నెక్స్ట్ ఏదైనా నెంబర్ మనకి 8తో డివైడ్ కావాలనుకోండి, లాస్ట్ 3 డిజిట్స్ 8తోని డివైడ్ కావాలి, లేదు అంటే ఆ నెంబర్ డివైడ్ కాదన్నట్టు. ఓకే, సో 5032 అనుకుందాం. ఓకే, సో లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుందాం, 032 కదా. సో ఇది 8తో డివైడ్ అయింది అనుకోండి, అది 8తో ఆ నెంబర్ టోటల్ 5032 అనేది మనకి 8తో డివైడ్ అవుతుంది, లేదా డివైడ్ కాలేదు అనుకోండి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5032లో లాస్ట్ 3 డిజిట్స్ ఏంటిది 032. సో ఈ 032 8తో మనకి డివైడ్ అవుతుంది, 8 4 32 కదా. ఓకే, సో ఈ నెంబర్ కూడా టోటల్ 8తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇదే ఇలా సింపుల్గా 5031 తీసుకుందాం. 31 తీసుకుంటే లాస్ట్ 3 నెంబర్లు మనం తీసుకొని 8తో డివైడ్ చేసినాం అనుకో, సో 8తో డివైడ్ కావట్లేదు కాబట్టి ఈ నెంబర్ టోటల్ నెంబర్ కూడా మనకి 8తో డివైడ్ కాదన్నట్టు. ఓకే, సో సేమ్ ఇట్లే 16 ఉంది, లాస్ట్ 4 డిజిట్స్ డివిజిబుల్ బై 16. సేమ్ ఇదే టైప్లో లాస్ట్ 4 నెంబర్లు ఇచ్చిన మన దాంట్లో 4 నెంబర్లు 16తో డివైడ్ అయితే ఆ నెంబర్ డివైడ్ అయినట్టు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనం తీసుకుందాం 064 0064 అంటే 50064 అని ఒక నెంబర్ తీసుకుందాం. ఓకే, సో మీకు అర్థం కావాలని ఈజీ నెంబర్స్ తీసుకుంటున్నాను అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. సో లాస్ట్ 4 డిజిట్స్ ఏంటిది 0064 కదా. సో లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివైడ్ చేసినాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 0064ని డివైడ్ చేస్తే పర్ఫెక్ట్గా డివైడ్ అయింది అనుకోండి, ఈ 0064 ఈ నెంబర్ ఓవరాల్ నెంబర్ కూడా 16తో డివైడ్ అయినట్టు. ఓకే, సో ఒకవేళ 50063 వచ్చింది, సో లాస్ట్ 4 డిజిట్స్ని మనం 16తోని డివైడ్ చేస్తే డివైడ్ కావాలి కాబట్టి ఓవరాల్ నెంబర్ కూడా డివైడ్ కాదన్నట్టు. ఓకే, సో మీకు 16 పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, 2, 4, 8 మాత్రం చాలా ఇంపార్టెంట్. కాకపోతే 16 వరకు మనకు తెలుసు కదా. సో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇది 1 డిజిట్, తర్వాత 2, తర్వాత 4, తర్వాత 16 ఏం లేదు. ఓకే, బై 4th అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బై 4th అవసరం లేదు, సింపుల్గా చూస్తే గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటిదంటే 3, 9. ఓకే, సో 3కి 9కి సేమ్ డివిజిబిలిటీ రూల్స్ ఉంటుంది. అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ దేంతో అంటే ఇప్పుడు 3తో కానీ 9తో కానీ డివైడ్ అయినాయి అనుకోండి, ఆ నెంబర్స్ వాటితో డివైడ్ అయినట్టు. 3తో కానీ 9తో కానీ డివైడ్ అయితే ఓకే, సో అవి డివైడ్ అయినట్టు. ఓకే, అవి 3తో 9తో భాగింపబడతాయి. ఓకే, ఇంతే సింపుల్. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా క్వశ్చన్లో ఇటు సంథింగ్ ఇట్లా ఒక నెంబర్ వచ్చింది 1 2 3 4 5. ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఈ నెంబర్ 3 డివైడ్ చేస్తుందా అంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే డిజిట్స్ని యాడ్ చేయాలి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. సో 15ని 3 పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది కదా. సో ఈ నెంబర్ అనేది మనం 3తో డివైడ్ అయితే డైరెక్ట్ చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా తీసుకుందాం. సో 54 45 ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుందా లేదా అని మనల్ని అడిగారు అనుకోండి, సింపుల్గా సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకోవాలి. 5 4 9, 5 4 9. ఓకే, సో 9 9 ఎంత 18. సో 18/9, సో 9 2 18. సో డివైడ్ అవుతుంది కదా. సో ఇది కూడా మనం సింపుల్గా 9తో డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇదే కాన్సెప్ట్తో మనం డిజిటల్ సమ్ అనేది క్రియేట్ చేస్తాం మనం యాక్చువల్గా అయితే. ఓకే,
సో గుర్తుపెట్టుకోండి, జస్ట్ మనకి డివిజిబిలిటీ రూల్స్ వస్తే దాంట్లోంచే డిజిటల్ సమ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా చూద్దాం. 5కి 5 10 చూద్దాం. ఓకే, సో 5 10. సో 5 అనేది 5తో డివైడ్ కావాలంటే లాస్ట్ డిజిట్ 5 అని ఉండాలి ఆర్ 0 అని ఉండాలి. ఓకే, సో లాస్ట్ డిజిట్ 5 ఆర్ 0 ఉన్నప్పుడు మాత్రమే 5తో డివైడ్ అవుతుంది. ఓకే, సో 10తో డివైడ్ కావాలంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. ఓకే, సో ఇవి మీకు చూడడానికి ఆల్రెడీ తెలిసినవి చిన్నవి అనిపించవచ్చు, కానీ ఇవి మనకి కీ రోల్ ప్లే చేస్తాయి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఓకే, సో 5 ఆర్ 0. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉంది, 5తో డివైడ్ అవుతుందా అంటే కాదు. సింపుల్గా మనం లాస్ట్ డిజిట్ చూసుకొని చెప్పొచ్చు అది 5తో డివైడ్ అవుతుందో కాదని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, 5 2 0 5 6 7, ఇది డివైడ్ అవుతుందా అంటే 5తోని కాదు. ఎందుకు అంటే లాస్ట్ డిజిట్ ఐదర్ 5 అని ఉండాలి ఆర్ 0 అని ఉండాలి, అలా ఉంటేనే డివైడ్ అయ్యింది. సో ఎంత పెద్ద నెంబర్ వచ్చినా మనం అయితే చెప్పొచ్చు కదా. ఓకే, సో లాస్ట్ డిజిట్ తోని మనం 5తో చెప్పొచ్చు. సేమ్ 10 కూడా అంతే, ఓన్లీ లాస్ట్ డిజిట్ 0 ఉంటే మాత్రమే 10తో డివైడ్ అవుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ 5 2 6 8 9 1 ఉందనుకోండి, సో ఇది 10తో డివైడ్ అవుతుంది అంటే కాదు. ఓకే, సో ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా 0 ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ 5 2 6 7 0 అనుకుందాం, ఇది 10తో డివైడ్ అవుతుంది అంటే ఇది ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 ఉండాలి కాబట్టి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి అంతే, మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, సో మనం మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ 7 11 13 17 19 సో 37. సో ఇక్కడ వరకు చూద్దాం. ఇవి మీరు నేర్చుకుంటే మీకు చాలా వరకు మ్యాథ్స్ అనేది ఎంత యూజ్ అవుతుంది అంటే మీకు ఇది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఎందుకంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్స్వి 9ది. ఓకే, సో వీటిని మనం 2 మెథడ్లో చూస్తాం అనమాట. ఒకటి ఏంటంటే ఆస్కులేటర్ ఒకటి. ఓకే, సో ఒకటి ఆస్కులేటర్ మెథడ్ ఒకటి, నెక్స్ట్ సైక్లిసిటీ మెథడ్ ఒకటి. ఓకే, సో ఈ సైక్లిసిటీ కాన్సెప్ట్ అనేది మనం మామూలుగా అయితే రిమైండర్ థియరంలో చూస్తాం. ఓకే, సో రిమైండర్స్ వచ్చినప్పుడు చూస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం దీనికి సంబంధించి అంటే ఇప్పుడు డివిజిబిలిటీకి సంబంధించి మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇదే సైక్లిసిటీ రిమైండర్స్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ డెప్త్గా చెప్తాను. ఇప్పుడు మాత్రం లైట్గా చెప్తాను అంతే, చెప్తాను కానీ లైట్గా చెప్తాను. ఓకే, సో చూద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ సైక్లిసిటీ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో సైక్లిసిటీ తర్వాత మనం ఆస్కులేటర్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో రెండు ఈజీగానే ఉంటాయి, కానీ వినండి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటేనే అర్థమవుతాయి, ఈజీగా ఉంటాయి కాకపోతే. ఓకే, సో సైక్లిసిటీ అంటే ఏం లేదు, ఎవ్రీ 10 పవర్కి మనం రిమైండర్ ఎంత వస్తుందో చూడాలన్నమాట. సో ఎక్కడైతే 1 కానీ -1 కానీ వస్తుందో అక్కడ ఆగి మనం అక్కడ సైక్లిసిటీ ఉంటుంది అనమాట మనకు. ఓకే, సో అది రిమైండర్ కాన్సెప్ట్లో మీకు బాగా అర్థమవుతుంది. సైక్లిసిటీ ఇస్ నథింగ్ బట్ రిపీటింగ్ అనమాట. ఎక్కడైతే మనకి రిపీట్ అవుతుందో అక్కడ చూసుకోవాలి, +1 -1 ఎక్కడ రిపీట్ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకున్నా, 10 పవర్స్ అని చెప్పాను మీకు ఇప్పుడే. సో 10 పవర్స్ 7, 10 పవర్ 7 అంటే రిమైండర్ ఎంత వచ్చింది, 7 ఒకటి లేడు కదా. సో రిమైండర్ ఎంత మిగిలింది, 3 మిగిలింది. ఓకే, సో 10^2/7 తీసుకుంటున్నాం. ఓకే, సో 10² అంటే మామూలుగా దీన్ని మనం 10 × 10 రాసుకోవచ్చు కదా. సో 10 × 10/7 అంటే సో ఫస్ట్ దాంట్లో 3 వస్తుంది రిమైండర్. ఓకే, సో సెకండ్ దాంట్లో 3 వస్తుంది. సో మళ్ళీ 3 × 3 అంతా 9/7. సో ఎప్పుడైనా సరే రిమైండర్ అనేది ఖచ్చితంగా మనం డివైడ్ చేసే నెంబర్ కంటే తక్కువ ఉంటుంది, ఇది మనకు తెలిసిందే. సో 9/7 అంటే మళ్ళీ ఒకసారి డివైడ్ చేయండి, 7 ఒకటి లేడు అంటే ఇక్కడ ఎంత వచ్చింది రిమైండర్ 2 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు 10³ తీసుకుందాం అంటే 10 పవర్ 3కి తీసుకుందాం అంటే 10 పవర్ 3/7. సో 10 పవర్ 3/7 అంటే ఇప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 10 × 10 × 10 రాసుకోవచ్చు కదా దీన్ని. ఓకే, సో /7. ఓకే, సో మనకి 10 × 10కి మన ఎంత వచ్చింది, 2 వచ్చింది కదా. ఓకే, సో ఈ 10లో ఎంత వస్తుంది, 7 ఒకటి లేడు 3 వస్తుంది అంటే 2 × 3 ఎంత 6 కదా. సో 6/7. ఓకే, సో 6/7 అంటే మనం రిమైండర్ +6 అయినా రాసుకోవచ్చు, -1 అయినా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మీకు రిమైండర్ థియరీలు ఉంటుంది, కానీ మీకు ఇప్పుడు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ రిమైండర్ అనేది ఐదర్ +6 అవుతుంది లేకపోతే -1 అవుతుంది. ఓకే, సో కొంచెం రిమైండర్ థియరీ గురించి అవగాహన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అంటే మనకు 10 పవర్ 3కి మనం అనుకున్న సైక్లిసిటీ -1 వచ్చింది కదా. ఇప్పుడు 10 పవర్ 3కి -1 వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ సైక్లిసిటీ 10 పవర్ 6కి ఎంత వస్తుంది, దీన్ని ఏం రాసుకోవచ్చు, 10³ రాసుకోవచ్చు కదా. సో 10³ అంటే -1² అంటే +1 వస్తుంది కదా. అంటే ఎవ్రీ 3 పవర్స్కి సైక్లిసిటీ ఏమవుతుంది, +1 -1. ఓకే, సో -1 +1 -1 +1 అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి రివర్స్లో తీసుకోవాలన్నట్టు. ఓకే, సో నేను మీకు ఇప్పుడు ప్రాబ్లం చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఒక ప్రాబ్లం అయితే నేను మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ మనకి ఇలా ఒక నెంబర్ ఉంది, ఈజ్ డివైడెడ్ బై 7. ఓకే, దెన్ వాట్ ఈజ్ రిమైండర్ అని ఇస్తాడు. ఓకే, సో దెన్ వాట్ ఈజ్ రిమైండర్. సింపుల్గా మనం ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు మనం సైక్లిసిటీ చూసినాం కదా. సో ఎవ్రీ 3 పవర్స్కి ఏమవుతుంది, ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్, ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్ అవుతుంది కదా. ఓకే, సింపుల్గా మనం ఏం చేద్దాం అంటే అక్కడ మైనస్ ప్లస్ వచ్చింది కదా, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, సో ఇలా తీసుకొని రైట్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఓకే, సో రైట్ సైడ్ నుంచి. ఓకే, సో రైట్ సైడ్ నుంచి ఎవ్రీ 3 డిజిట్స్కి, ఎందుకంటే అక్కడ ఎవ్రీ 3 డిజిట్స్కి సైన్ చేంజ్ అవుతుంది కదా, అది 7 యొక్క సైక్లిసిటీ అన్నట్టు. ఓకే, సో ఈ 300ని 100ని యాడ్ చేయండి, ఎంత
400 కదా. సో 400 మైనస్ 200 ఎంత? 400 మైనస్ 200 ఎంత? 200 కదా. సో 200తో 7తో డివైడ్ చేస్తే ఎంతైతే రిమైండర్ వస్తుందో ఈ టోటల్ నెంబర్ని డివైడ్ చేసినా అదే రిమైండర్ వస్తుంది అనమాట. ఎందుకు అంటే సైక్లిసిటీ అన్నట్టు, ఎవ్రీ 3 పవర్స్కి సైన్ చేంజ్ అవుతుంది కదా. ఓకే, సో మీకు ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థం కాకపోయినా పర్లేదు, కానీ ఇది మాత్రం అర్థం చేసుకోండి, ఓన్లీ ప్రాసెస్ అర్థం చేసుకోండి మీకు. ఓకే, సో 7తో డివిజిబిలిటీ చెక్ చేయాలంటే ఏం లేదు, రైట్ సైడ్ నుంచి ఎవ్రీ 3 డిజిట్స్ మనం సపరేట్ చేసుకొని ప్లస్ మైనస్ చేసుకుంటూ చేయాలన్నట్టు. ఓకే, సో 200/7 7 14. ఓకే, సో ఎంత మిగిలింది? 6 కదా. 60 అంటే 7 56. సో రిమైండర్ ఎంత? 4. ఓకే, సో ఇదే రిమైండర్ దీనికి వస్తుంది అనమాట. 100 మనకు నెంబర్ రాసిన 100 200 300 divisible/7కి ఇదే రిమైండర్ అనమాట 4కి. ఎందుకు అంటే సైక్లిసిటీ అన్నట్టు. ఓకే, సో ఇది మీకు రిమైండర్ చెప్పినప్పుడు పర్ఫెక్ట్ చెప్తాను. ఇంకో నెంబర్ తీసుకుందాం. ఓకే, సో మనకి ఎగ్జామ్ ఇంత పెద్దవి రావు. మన ఎగ్జామ్లు ఎలా వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తాయి 1368. ఓకే, సో మనకి ఇది వచ్చింది, ఇది 7తో డివైడ్ అయిద్దా లేదా? మనకు డౌట్ ఏంటంటే 7తో డివైడ్ అయిద్దా లేదా. సింపుల్గా రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్. ఓకే, సో ఇలా రాసుకోండి, ఇలా గీసుకోండి. ఇక్కడ 1 ఉంది కదా, సో ఇలా గీసాం రైట్ సైడ్ నుంచి. ఇది ప్లస్ ఇది మైనస్ కదా, ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ తీసుకోవాలి. ఫస్ట్ ప్లస్తో స్టార్ట్ కావాలి. సో 368 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 367. ఇప్పుడు 367 7తో డివైడ్ అయింది అనుకోండి, సో అది 7తో పర్ఫెక్ట్గా డివిజబుల్ అవుతున్నట్టు. ఒకవేళ డివైడ్ కాకపోతే 7తో డివైడ్ కావట్లేనట్టు. రిమైండర్ కనుకోవచ్చు మనం. సో రిమైండర్ అయితే కనుకోవచ్చు. 7 5 35, ఇంకా 17 మిగిలింది. 7 2 14 అంటే రిమైండర్ ఎంత? 3. ఓకే, సో దీంట్లో మీకు రిమైండర్ థియరీ వచ్చింది ప్లస్ డివిజిబిలిటీ రూల్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. 1351 అనేది 7తో డివైడ్ అవుతుందా లేదా అని వచ్చింది. ఓకే, సో 7తో డివిజిబిలిటీ చెక్ చేయాలంటే మనం దీన్నే 1351 చేయాలంటే మనకు చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, సో అలా కాకుండా సింపుల్గా మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంది, రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్, ఎందుకంటే 3 సైక్లిసిటీ కదా. సో ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. ఓకే, సో 351 - 1 ఎంత? 350. సో సింపుల్గా చెప్పొచ్చు మనం. సో 350 7తో డివైడ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్ 1351 కూడా 7తో డివైడ్ అవుతున్నట్టు. ఓకే, సో ఇలా మీరు డివిజిబిలిటీ నేర్చుకుంటుంటే మనం ప్రాబ్లమ్స్లో వీటిని ప్రయోగించవచ్చు. నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకుందాం. ఓకే, సో 4564 ఇది 7తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, సో మనకు తెలుసు లాస్ట్ రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్. ఓకే, సో ప్లస్ మైనస్ అంటే దీని అర్థం ఏంటంటే ఇటు సైడ్ కూడా 2 డిజిట్స్ ఉన్నట్టు మనకి. ఓకే, సో ఎవ్రీ 3 సైక్లిసిటీ అంటే. ఓకే, సో 564 - 4 ఎంత? 564 - 4 ఎంత? 560. ఓకే, ఈ 560 7తో డివైడ్ అవుతుందంటే చెప్పొచ్చు 7 56 డివైడ్ అవుతుంది కదా. ఓకే, సో 7 56 డైరెక్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 అంటే ఇది ఖచ్చితంగా 7తో, అంటే 4564 అనే నెంబర్ 7తో డివైడ్ అవుతుందని మనం చెప్పొచ్చు కదా. ఓకే, సో ఇది మీకు తెలవాలి మెయిన్ ఇది. ఓకే, మనకి ఇచ్చిన నెంబర్ 7తో డివైడ్ అవుతుందా లేదా అనేది మీకు తెలిస్తే మనకు ప్రాబ్లమ్స్లో ఆప్షన్స్ చెక్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో 7. ఇంకొకటి తీసుకుందాం 5215. ఓకే, సేమ్ మళ్ళీ 3 డిజిట్స్. ఇది ఇక్కడ 00 ఉండే అన్నట్టు ప్లస్ మైనస్. సో 215 నుంచి 5 తీసేస్తే 210. సో 210 అనేది 7తో డివైడ్ అవుతుంది కాబట్టి 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా అనమాట, దీనివల్ల మనం ప్రాబ్లమ్స్లో మనకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్. ఓకే, సో నెక్స్ట్ 13 అనమాట. ఇప్పుడు మనం 7ది 13ది రెండు సేమ్ ఉంటాయి అనమాట. ఓకే, 7 and 13 ఈజ్ సేమ్. సో అందుకోసం మీకు 13 కూడా రాశాను. సో 13 అనేది చాలా ఈజీ. మీకు 7 13 నేర్చుకున్నారు అనుకోండి, మన ఆప్షన్లో 13 మల్టిపుల్ ఉంటుందని తెలిసినప్పుడు ఈజీగా అనుకోవచ్చు. 7 మల్టిపుల్ ఈజీగా అనుకోవచ్చు అనమాట. ఓకే, సో 7 13 సేమ్ కాబట్టి నెక్స్ట్ 13 కూడా సేమ్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3263 13తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి మనం. చెక్ చేయాలంటే సేమ్ రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ ప్లస్ మళ్ళీ ఇక్కడ 3 ఉంటాయి అనుకోండి మైనస్. ఓకే, సో 263 - 3. ఓకే, సో ఎంత వచ్చింది? 260. సో 260/13 13 2 26. సో డివైడ్ అవుతుందిగా అంటే మనం చూడగానే చెప్పొచ్చు అనమాట 4 డిజిట్. మనకు మ్యాక్సిమం మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం డైలీ. సో మనకి 4 డిజిట్ కంటే ఎక్కువ రావు మనం రాసే ఎగ్జామ్లో. అందుకే నేను 4 డిజిట్స్ ఎగ్జాంపుల్సే మీకు ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో 3263. ఇప్పుడు మీరు ఇలా నెంబర్ చూడగానే 13తో డివైడ్ అవుతుందో లేదో చెప్పొచ్చు కదా. మనకు కావాల్సింది మెయిన్ అదే. ఓకే, సో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2458 ఉంది. ఓకే, సో ఈ నెంబర్ 13తో డివైడ్ అవుతుందా కాదా? ఓకే, సో చూడండి రైట్ సైడ్ నుంచి నెంబర్ తీసుకోండి. 458 - 2 ఎంత? 456. ఇది 13తో డివైడ్ అవుతుందా లేదో ఈజీగా చెప్పొచ్చు. సో ఇలా 3 డిజిట్స్ వచ్చినప్పుడు కూడా ఉంది, అది మనకి ఆస్కులేటర్ మెథడ్లో వస్తుంది, అది కూడా చెప్తాను, అది కూడా ఈజీగానే ఉంటుంది. ఓకే, సో చూడండి 13 - 39. సో 39 అంటే ఎంత మిగులుతుంది? 6 కదా, 66. సో 66 అని 13తో డివైడ్ అవుతుందంటే డివైడ్ కాదు కదా, డైరెక్ట్ మన 450 ఈ 2458 కూడా 13తో డివైడ్ కాదని చెప్పొచ్చు. ఓకే, సో ఇలా అన్నట్టు. సో 7ది 13ది సేమ్ ఉంది, మీకైతే ఇది అర్థమైందిగా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లేకపోతే 4394 అనే ఒక మనకి నెంబర్ వచ్చింది. సో ఇది 13తో డివైడ్ అవుతుందా కాదా చెక్ చేయాలి. ఓకే, సో 394 - 4. ఓకే, సో ఎంత వచ్చింది మనకి? 390/13. సో 13 3 39 డివైడ్ అవుతుంది కదా. సో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 13తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్. ఓకే, సో 11
11 అనేది చాలా మ్యాజికల్. మీకు 11 మీకు ఎంత యూజ్ అవుతుంది అంటే మీ మ్యాథ్స్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. 9 11 అనేది మీకు చాలా ఇంపార్టెంట్. 7 కూడా, ఇప్పుడు 7 13 కూడా. సో ఇంత ముందుకు మీరు చేసిన మ్యాథ్స్లో 9 11, ఇప్పటి నుంచి మీకు 7 13 కూడా నేను మీకు తీసుకొచ్చాను, ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే, సో 11కి ఏంటంటే ఎవ్రీ ఆడ్ సైక్లిసిటీ అనమాట, ఎవ్రీ ఆడ్ డిఫరెన్స్ అనమాట చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. సో ఎవ్రీ ఆడ్ డిఫరెన్స్. ఓకే, సో ఎవ్రీ ఆడ్ డిఫరెన్స్కి మనం తీసుకొని అది 11తో డివైడ్ కాదా అని సింపుల్గా చెప్పొచ్చు అనమాట. అంటే ఐదర్ డిఫరెన్స్ 1 ఉన్నా కానీ, ఐదర్ డిఫరెన్స్ 3 ఉన్నా కానీ, ఐదర్ డిఫరెన్స్ 5. అంటే ఇప్పుడు మనం 3 డిజిట్స్ చూసినాం కదా, 3 డిజిట్స్కి డిఫరెన్స్ అట్లా 1 డిజిట్కి అయినా చూడొచ్చు, 3 డిజిట్కి అయినా చూడొచ్చు, 5కి అయినా చూడొచ్చు, నెక్స్ట్ ఏంటి 7 కదా, 7కి అయినా చూడొచ్చు, 9కి అయినా చూడొచ్చు, 11కి అయినా చూడొచ్చు, మన ఇష్టం. కానీ ఆ డిజిట్స్ తీసుకొని డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే మీకు ఇప్పుడు ప్రాబ్లం చెప్తాను, మీకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ వచ్చిందండి ఎగ్జామ్లో. సో ఇప్పుడు 1 2 3 1 2 3. ఓకే, సో ఇది 11తో డివైడ్ అయ్యిద్దా కాదా? సింపుల్గా 3 డిజిట్స్ తర్వాత తీసుకోండి. ఓకే, సో 3 డిజిట్స్. ఓకే, ప్లస్ మైనస్. ఓకే, సో ప్లస్ మైనస్ తీసుకోండి. ఓకే, సో డివైడెడ్ బై 11. ఓకే, సో 1 2 3 మైనస్ 1 2 3. ఓకే, ఈక్వల్ 0 వచ్చింది. అంటే 11తో డివైడ్ అయినట్టే కదా. అంటే మామూలుగా మనకి 11 డివిజిబిలిటీ రూల్ చిన్నది మనకు తెలుసు కదా. సో ఆ టైప్లోనే చేసుకోండి. ఓకే, సో ఇది 11తో డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ నెంబర్ మొత్తం 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి 1 2 4 5 ఈ నెంబర్ ఉంది. సో ఇది 11తో డివైడ్ అయిద్దా లేదా ఎలా చెక్ చేయాలంటే, సో మనం చెప్పినాం కదా ఆడ్ అట్, కానీ 1 కూడా ఆడే కదా. సో 3 ఆడే, 5 ఆడే, అలా చెక్ చేసుకోండి. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డిజిట్ 5, తర్వాత నెక్స్ట్ 4, తర్వాత 1. సో మీకు ఏం చెప్పిన సింబల్ ప్లస్ మైనస్ చేయండి. సో ఇప్పుడు మనం చేసేది ఇదే. 5 + 2 ఎంత? 7. 4 + 1 ఎంత? 5. 7 - 5 ఎంత? 2. 7 - 5 = 2. అంటే 11తో డివైడ్ అవుతుందా? కాదు. సో 11తో డివైడ్ కావాలంటే ఈ డిఫరెన్స్ ఏం కావాలి? ఐదర్ 0 ఆర్ 11 మల్టిపుల్. ఓకే, సో ఈ వీడియో మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం తోపులు అనమాట మ్యాథ్స్లో మీరు మాత్రం. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఒక నెంబర్ ఇచ్చాడు మీకు 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఓకే, సో మనం దీన్ని 11తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్ అని ఒక క్వశ్చన్ ఇచ్చింది మీకు. ఓకే, వాట్ ఈస్ ద రిమైండర్? ఓకే, సో సింపుల్గా మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఎవ్రీ ఆడ్ డిఫరెన్స్ తీసుకోవచ్చు, అంటే ఆడ్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి? 7 ఉన్నాయి కదా. సో 7 వరకు తీసుకోండి, దీని ప్లస్ దీని మైనస్ అనుకోండి. సో 1 2 3 4 5 6 7 మైనస్ 1 2 3 4 5 6 7 అంటే ఎంత? 0. సో 0 వచ్చిందంటే ఇది ఖచ్చితంగా 11తో డివైడ్ అవుతున్నట్టే కదా. సో 11తో డివైడ్ అయితే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 0. ఇంతే, మీరు సింపుల్గా ఇంతే. ఇప్పుడు 11, ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం మనం? 7 నేర్చుకున్నాం, 13 నేర్చుకున్నాం, 11 నేర్చుకున్నాం. సో 9 మీ అందరికీ తెలుసు. ఇలా 11 కూడా మీరు డిఫరెంట్గా నేర్చుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్వశ్చన్లో మనకి ఇప్పుడు మనం మెన్సురేషన్ చేయాలి. మెన్సురేషన్లో మనం మాక్సిమం 11 మల్టిపుల్ చెక్ చేస్తాం. ఇప్పుడు 11 మల్టిపుల్ అప్పుడు మనకు మినిమం ఓన్లీ 4 మెంబర్స్ వస్తాయి కదా. ఓకే, సో 4 మెంబర్స్ అంటే 4 నెంబర్స్ వస్తాయి కదా. సో 4 నెంబర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం సింపుల్గా. ఇట్లా 4 5 6 2 అని ఇలా ఒక నెంబర్ వచ్చింది. సో ఇది 11తో డివైడ్ అవుతుందా లేదా అంటే మనం ఆల్టర్నేట్ డిజిట్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో లేదు అంటే సింపుల్గా ఇది ప్లస్ మైనస్ 3 3 అంటే ఇందాక చెప్పినట్టు. సో 562 - 4. ఓకే, సో ఇలా అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో 562 - 4 అంటే ఎంత? 558. 558 అనేది మనకు తెలిసిపోద్ది, ఎందుకంటే 11 అనేది ఖచ్చితంగా 11తో డివైడ్ అవుతుందా లేదనేది మనం చూడగానే తెలిసిపోద్ది మనకి. ఎందుకంటే 11 అనేది స్పెషల్ నెంబర్ కాబట్టి స్పెషల్గా వస్తాయి దానికి మల్టిపుల్స్ కూడా. ఓకే, సో ఇది 11తో డివైడ్ అయ్యేది కాదు కాబట్టి డైరెక్ట్ 4 5 6 2 మనం చూడగానే చెప్పొచ్చు. ఇంతకుముందుకి ఏంటంటే ఇది యాడ్ చేసేది 2 + 5 7 6 + 4 10 అలా యాడ్ చేసేది. అలా కాకుండా మీకు ఈ మెథడ్ తెలిస్తే చూడగానే చెప్పొచ్చు అన్నట్టు ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకుందాం ఎగ్జాంపుల్ కోసం. 5 5 0 5 అంటే ఇది చూడగానే చెప్పొచ్చు, ఇట్లా కాదు. ఇంకొంచెం టఫ్ తీసుకుందాం ఏదో ఒకటి. 5 7 9 3 ఉంది. ఓకే, సో ఈ 5 7 9 3 అనేది 11తో డివైడ్ అవుతుందా కాదా? ఓకే, సో చూడగానే ఎట్లా చెప్పొచ్చు మనం? 793 ఉంది కదా. సో 793లోంచి 5 తీసేయండి. ఓకే, ఇది ప్లస్ మైనస్ అనుకోండి. సో 5 తీసేయాలంటే సింపుల్గా ముందు ఏం చేయాలంటే 793లోంచి 3 తీసేయండి. సో 3 అయిపోయింది, ఇంకెంత తీసేయాలి మనం? 2 తీసేయాలి. సో 2 తీసేస్తే ఎంత? 788. సో 788 డివైడ్ అవుతుంది అంటే కాదు. ఓకే, మీకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ కూడా రావాలి. అవి స్పీడ్గా వస్తే ఇవి ఇంకా స్పీడ్గా చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇలా 11తోని మనం మెన్సురేషన్లో దీన్ని అలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సైక్లిసిటీ ఆఫ్ 17 and 37. ఓకే, సో 17ది 37ది రెండింటిది సేమ్ ఉంటుంది మళ్ళీ. ఓకే, సో 17 37 సేమ్ ఉంటుంది. ఏం లేదు, ఇందాక మనం ఏం చేసినాం? ఎవ్రీ 3 డిజిట్స్కి ప్లస్ మైనస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ప్లస్ తీసుకోండి. ఎవ్రీ 3 డిజిట్స్ రైట్ సైడ్ నుంచి తీసుకోండి. ప్లస్ తీసుకొని ఐదర్ 17తో చేసినా అంతే, లేదా 37తో చేసినా అంతే. ఓకే, సో చూడండి, మనం 17 తీసుకుందాం. ఓకే, 17 తీసుకుంటే రిమైండర్ ఎంత వస్తుందో చెప్పొచ్చు, లేదా డివైడ్ అవుతుందో లేదో చెప్పొచ్చు. సో 300 + 200 500 + 100 600. సో 600/17. ఓకే, సో 17 ముళ్ళ 51. ఇంకెంత మిగులుతుంది? 9 అంటే 90. 90 అంటే 17 5 85. సో రిమైండర్ ఎంత? 5. ఇలా మీరు రిమైండర్ అయినా చెప్పొచ్చు. దేని రిమైండర్ అన్నట్టు
ఈ నెంబర్ ఈ పెద్ద నెంబర్ రిమైండర్ అన్నట్టు మీకు. ఓకే, సో అలా రిమైండర్ అని చెప్పొచ్చు. లేదు అంటే మనం జనరల్గా మనం యూజ్ చేసుకునే చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2562, ఈ 2562 అనేది 17తో డివైడ్ అవుతుందా లేదా అని మనం చెక్ చేయాలంటే ఓకే, సో ఇది ప్లస్ ప్లస్ ఇప్పుడు ప్లస్ ప్లస్ కదా. ఓకే, 562 + 2 564 17తో డివైడ్ అవుతుందని చెప్తే మనం ఈ నెంబర్ కూడా డివైడ్ అవుతుందని చెప్పొచ్చు మనం. ఓకే, సో 17 మూల 51, సో ఎంత మిగులుతుంది 54. సో 54 అంటే డివైడ్ కాదన్నట్టు. ఓకే, సో అట్లా అనమాట. 2562 అనేది డివైడ్ కాదు, అలా డైరెక్ట్ చెప్పచ్చు మనం. ఓకే, సో ఇదే 2562ని మనం 37తో కూడా చెప్పొచ్చు. ఇది ప్లస్ ఇది ప్లస్ కదా. సో 564 37. ఓకే, సో వీటికి మళ్ళీ ఇందాక నేను చెప్పిన ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. ఓకే, సో 37 37 37 ఎంత మిగులుతుంది అక్కడ 13 + 6 19 4 194. సో 194 అనేది వస్తుందా అంటే సో 194 37లో ఏ టేబుల్లో పోద్దో చూడండి. సో మనకు రావాలంటే అప్రాక్స్ 6 కదా. సో 6 × 18 180 6 × 42. ఓకే, సో పోట్లేదు. ఓకే, సో 37 5నే తీసుకోవాలి. దీనివల్ల మనం రిమైండర్ చెప్పొచ్చు అనమాట. 5 × 15 5 × 35. ఓకే, సో 185 వస్తుంది. సో 185 వస్తుందంటే రిమైండర్ ఎంత ఉన్నట్టు 9 ఉన్నట్టు. సో 9 అనేది రిమైండర్. ఓకే, సో డివైడ్ అయితే కావట్లేదు. సో డివైడ్ అవుతుందా కావట్లేదు అనేది మెయిన్ పాయింట్ మనకి. రిమైండర్ అనేది తర్వాత. ఓకే, సో 1737 కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆస్క్యులేటర్ మెథడ్ అన్నట్టు. ఓకే, సో ఆస్క్యులేటర్ అంటే ఏం లేదు, సో నియర్ 10 మల్టిపుల్ అనమాట. సో నియర్ బై 10 మల్టిపుల్కి ఇప్పుడు మనం తీసుకునే నెంబర్ మల్టిపుల్ దేనికి నియర్గా ఉంటుందో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 7 తీసుకుందాం. ఓకే, సో 7 అనేది 7 × 21 కదా. సో 10 మల్టిపుల్ ఏంది 20, అంటే 10 మల్టిపుల్ 20 కదా. సో 20కి దగ్గరలో ఉంది, కానీ ఎట్లా ఉంది +1 లాగా ఉన్నది. అంటే +1 అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు దేనికి ఉన్నది ఇప్పుడు 20కి దగ్గరలో ఉంది కదా. ఈ 27 యొక్క ఆస్క్యులేటర్ అయితే అన్నమాట. ఓకే, సో ఆస్క్యులేటర్ ఆఫ్ 7 ఈజ్ 2, అంటే 10కి ఏ మల్టిపుల్లో ఉంది 2 మల్టిపుల్కి దగ్గర ఉంది కదా. సో ఈజ్ 2 అన్నట్టు. ఓకే, సో ఇవి మీకు ఆస్క్యులేటర్గా చెప్పడం కంటే జనరల్గా చెప్తాను. సో జనరల్గా చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఈ ఆస్క్యులేటర్ అన్ని మైండ్లో పెట్టుకోకండి. సో సింపుల్గా చెప్తాను చూడండి. ఓకే, సో వద్దులే ఇవన్నీ వద్దు, మనకి జస్ట్ మనకు చేయడం తెలవాలి అంతే కదా. అదొకటే నేర్చుకుంది ఎందుకు అనవసరంగా. ఫర్ ఎగ్జాంపుల్ 112 ఈజ్ డివిజబుల్ బై 7. ఓకే, మీకు ఒక క్వశ్చన్ వేసాను. సో ఇది 7తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ 112 ఉందా. సో ఈ 112లో లాస్ట్ డిజిట్ ఉన్నది కదా. సో ఈ లాస్ట్ డిజిట్ మనకి ఇప్పుడు ఆస్క్యులేటర్ ఎంత వచ్చింది 2 కదా. ఓకే, సో ఈ లాస్ట్ డిజిట్ని ఈ 112లో లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయండి. సో ఎంత వచ్చింది 2 × 4. ఓకే, సో మిగతా నెంబర్ ఏముంది 11 ఉంది కదా. సో ఈ 11లోంచి ఈ 4 తీసేయండి. సో 11 - 4 ఎంత 7. ఓకే, సో ఈ 7 అనేది 7తో డివైడ్ అవుతుందిగా. ఓకే, సో అంటే ఈ 112 కూడా 7తో డివైడ్ అవుతున్నట్టు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటే ఇంకో నెంబర్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చింది 3 డిజిట్ నెంబర్ 136 అనేది 7తో డివైడ్ అవుతుందా లేదా. సో చెక్ చేయాలంటే లాస్ట్ డిజిట్ ఉన్నది కదా. సో దీని ఆస్క్యులేటర్ ఎంత 2 కదా. సో దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో 6 × 12 వచ్చింది కదా. ఓకే, సో ఈ 13లోంచి ఈ 12 తీసేసినాం అనుకో. సో రిమైండర్ ఎంత వచ్చింది 1. ఈ 1 అనేది 7తో డివైడ్ అవుతుందా అంటే కావట్లేదు. సో 136 అనేది 7తో డివైడ్ కాదన్నట్టు. ఇంతే సింపుల్గా. నెక్స్ట్ ఓకే, సో ఇప్పుడు 644 7తో డివైడ్ అవుతుందా లేదా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో లాస్ట్ డిజిట్ ఎంత 4. ఓకే, సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత 8. సో ఈ 64లోంచి 8 తీసేయండి. ఓకే, సో 64లోంచి 8 తీసేస్తే ఎంత 56 కదా. సో 56 7తో డివైడ్ అవుతుంది కదా. ఓకే, సో 644 కూడా 7తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇలా. ఓకే, సో ఇప్పుడు మీకు కొంచెం పెద్ద నెంబర్ 2961 ఈజ్ డివైడెడ్ బై 7 అని వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని లాస్ట్ నెంబర్ని చేసి మళ్ళీ దీని తర్వాత ఇంకో నెంబర్ని చేసి ఆస్క్యులేటర్ అయితే ఇట్లా చేయాలి. ఇలా కాకుండా మనం ఏం చేద్దామంటే మన ఇందాక మెథడ్ ఉన్నది కదా సైక్లిసిటీ మెథడ్. సో ఇది ప్లస్ ఇది మైనస్ కదా. ఓకే, సో 961లోంచి 2 తీసేయండి. ఎంత వస్తుంది 959 కదా. ఓకే, సో 959 అనేది 7తో డివైడ్ అవుతుందా లేదా అని సింపుల్గా మనం ఎట్లా చెప్పొచ్చు లాస్ట్ డిజిట్ ఉన్నది కదా. ఓకే, సో 9 × 2 = 18. సో 95లోంచి 18 తీసేయండి. సో 95లోంచి 18 తీసేస్తే ఎంత 5 ఇట్ల నుంచి 8 పోతే 15 8 అంటే 7 కదా. ఓకే, సో 7 ఇక్కడ 8 నుంచి 1 పోతే 7 కదా. సో 77. సో 77 అనేది 8తో డివైడ్ అవుతుంది కదా. అంటే 2961 కూడా 7తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, కాకపోతే ఏంటంటే మీరు ఎడిషన్ సబ్ట్రాక్షన్లో చాలా స్పీడ్గా ఉండాలి. ఎంత స్పీడ్గా ఉంటే ఇవి అంత స్పీడ్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చింది మీకు 55272 ఈజ్ డివిజబుల్ బై 7, అంటే 7తో డివైడ్ అవుతుందా లేదా అని కనుక్కోమన్నాడు. ఓకే, సో మీరు సింపుల్గా ఎమ్మటే నెంబర్ చూడగానే స్కాన్ చేసేయాలి మీరు. ఓకే, సో ప్లస్ మైనస్. ఓకే, సో తీసేయండి 272లోంచి 55 తీసేయండి. ఫస్ట్ 270లోంచి 50 తీసేద్దాం. సో 270లోంచి 50 తీసేస్తే 220 కదా. ఓకే, సో 220లోంచి మళ్ళీ 5 తీసేయండి. ఎంత 215. ఇక్కడ 2 ఉందిగా మళ్ళీ యాడ్ చేయండి. 215కి 2 యాడ్ చేస్తే ఎంత 217. ఇంతే కదా సింపుల్. సో లాస్ట్ డిజిట్ ఎంత 7 కదా. లేదా 217 అనేది మనకు డైరెక్ట్ తెలిసిపోతుంది 7తో డివైడ్ చేస్తాను. 7 × 3 = 21 7 అలా డిసైడ్ అయినా లేదు. మళ్ళీ సేమ్ మనకు తెలిసిన మెథడ్ ఎంత 7 కదా. సో
లాస్ట్ డిజిట్ 7, 7 14. సో 21లోంచి 14 తీసేస్తే 7 కదా. ఓకే, సో 7 డైరెక్ట్ 7తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, మీరు ఎంత క్యాల్కులేషన్లో స్పీడ్గా ఉంటే అంత స్పీడ్గా డివిజిబిలిటీ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం ఇంకో నెంబర్ది. ఓకే, సో నెక్స్ట్ 13 అనమాట. సో 13 ఆస్ట్రేటర్ కనుక్కోవాలంటే నియర్ 10 మల్టిపుల్ కనుక్కోవాలి కదా. ఓకే, సో 13 ముళ్ళు ఎంత 39. ఓకే, సో ఇది దేనికి దగ్గరలో ఉంది 40కి దగ్గరలో ఉంది కదా, అంటే ఇంటూ 4. కానీ ఇక్కడ ఏంటంటే మనకి నెగిటివ్ ఆస్ట్రేటర్ వచ్చింది, అంటే ఇక్కడ -1 తగ్గిందంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే చెప్తాను. సో ఇందాక దానికి ఏమొచ్చింది 21 కదా. సో 7కి 21 వచ్చింది, అక్కడ పాజిటివ్ ఆస్ట్రేటర్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ ఆస్ట్రేటర్ వచ్చింది. సో నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, పాజిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇందాక ఏం చేసినాం మనం తీసేసినాం కదా. సో 2 ఇప్పుడు లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి తీసేసినాం. ఇప్పుడు అట్లా కాదు, సో లాస్ట్ డిజిట్ని 4తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో 13కి అంతే డిఫరెన్స్, 7కి 13కి. చూద్దాం కొన్ని ఎగ్జామ్. ఇప్పుడు ఇలా వచ్చింది మనకి 143 13తో డివైడ్ అవుతుందా లేదా. ఓకే, సో ఇది కామన్గా మనం చూడగానే చెప్పొచ్చు, మీకు ఆ మెథడ్ చెప్పాలి కాబట్టి. సో లాస్ట్ డిజిట్ ఉన్నది కదా, సో దీన్ని 4తో మల్టిప్లై చేయండి ఇప్పుడు, ఎందుకంటే దీని ఆసిలేటర్ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. ఓకే, కానీ ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో 14 3 నెలల 12 వచ్చింది కదా. ఓకే, సో యాడ్ చేయండి మిగతా డిజిట్స్కి ఎంత 26. సో 26 13 డివైడ్ అవుతుంది కాబట్టి 143 కూడా డివైడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో 13ది నేను ఇందాక చెప్పినట్టు సేమ్ ఉంటుంది. ఓకే, సో 7ది 13ది కాకపోతే ఫస్ట్ కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం 17ది చూద్దాం. ఓకే, సో 17, సో నియర్ బై 10 మల్టిపుల్ ఏముంది ఇక్కడ ఎంత, సో 17 ముళ్ళ 51. ఓకే, సో ఇది ఏ మల్టిపుల్ దగ్గర ఉంది, ఇంటూ 5కి దగ్గర ఉంది కదా, అంటే దీని ఆసిలేటర్ ఎంత 7 అన్నట్టు. కానీ ఇప్పుడు ఎక్కువ వచ్చింది, సేమ్ మనకి ఇందాక 7 లాగానే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, తీసేయాలి. ఓకే, సో ఎక్కువ వస్తే తీసేయాలి ఆసిలేటర్, అంటే మనకి ఇందాక 39 వచ్చింది, అంటే 40 కంటే ఒకటి తక్కువ వచ్చింది కాబట్టి మనం ఆసిలేటర్ని యాడ్ చేసినాం. ఓకే, ఇప్పుడు 50 కంటే ఒకటి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆసిలేటర్ని సబ్ట్రాక్ట్ చేసినాం, అంతే తేడా. ఓకే, సో 17 ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం 17తో డివైడ్ అవుతుందా లేదా అని. ఏ నెంబర్ తీసుకుందాం 1904 అట. ఓకే, సో ఈ 1904ని తీసుకుందాం. ఈ 1904 అనేది 17తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే లాస్ట్ డిజిట్ ఉన్నది కదా, సో లాస్ట్ డిజిట్ ఎంత 4 కదా. సో దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. సో 4 5 20. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, తీసేయాలి ఇప్పుడు 20ని. సో 19 నుంచి 190 కదా, సారీ 190 నుంచి 20 తీసేసిన అనుకో ఎంత వచ్చింది మనకి 170. ఓకే, సో ఈ 170ని 17 డివైడ్ చేస్తుంది కదా, అంటే 1904 17తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇట్లా ప్రతిదీ ఇంతే ఉంటుంది, సింగిల్ డిజిట్ చెప్తున్నాను ఏమనుకోకండి. సో టైం ఎక్కువ లేదు మనకి, ఇంకొక డిస్కస్ చేద్దాం, అన్నీ చెప్పుకోవాలి కదా. ఓకే, సో నెక్స్ట్ 19. ఓకే, సో ఈ 19 అనేది డైరెక్ట్ మనకి దేనికి దగ్గరలో ఉంది 20కి దగ్గరలో ఉంది కదా, సో అంటే ఇంటూ 2కి దగ్గరలో ఉంది, కాకపోతే ఇక్కడ మైనస్లో ఉంది. ఓకే, సో ఆస్కులేటర్ 2, బట్ మనం ఏం చేయాలి, యాడ్ చేయాలన్నట్టు. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నా, మళ్ళీ ఒకసారి చూడండి అర్థం కాని వాళ్ళు, కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఒక నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 133 ఉంది. ఓకే, సో 133 అనేది 19తో డివైడ్ అవుతుందా లేదా. ఓకే, సో లాస్ట్ డిజిట్ తీసుకోండి ఈ నెంబర్లో, సో ఇంటూ 2 చేయండి ఎంత 2 3 6. సో మిగతా రెండింటికి యాడ్ చేయండి, ఇప్పుడు యాడ్ చేయాలి. సో 13 + 6 ఏమొచ్చింది 19. ఈ 19 అనేది 19తో డివైడ్ అవుతుంది కాబట్టి 133 కూడా 19తో డివైడ్ అవుతున్నాడు. ఓకే, సో ఇలా. ఓకే, సో ఈ టేబుల్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్, బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే, మీరు టఫ్గా ఉందని మాత్రం ఇది వదిలేయకండి, ఇది ఎవరైతే నేర్చుకుంటారో మీరు పెన్ పేపర్ లేకుండా చాలా క్వశ్చన్లో క్యాలిక్యులేషన్స్ వచ్చినా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒకటి, నేను సైక్లిసిటీ చెప్పిన అదొకటి, చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకే, సో థ్యాంక్ యూ. వీటిని మనం ఎలా యూజ్ చేయాలో మనం ప్రాబ్లమ్స్లలో, అంటే మనం మామూలుగా ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదా, సో అందులో చూద్దాం. ఈ రోజు నుంచి మీరు వీటిని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, నేను కూడా క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో రెగ్యులర్గా వీటిని యూజ్ చేస్తాను అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ.